హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. స్విట్జర్లాండ్ డిషెస్, చాలా అద్భుతమైన డిషెస్ మనం తయారు చేసుకుంటూ ఉన్నాము. ఫస్ట్ మనం చేస్తోంది ఒక అద్భుతమైన పాస్తా ఐటమ్ అన్నమాట. అది కూడా హోమ్ మేడ్ పాస్తా. ఇది ఎవరు చేసుకోవాలన్నా కూడా హోమ్ మేడే చేసుకోవాలి, ఇవి రెడీమేడ్గా దొరకవు. కాబట్టి మనం అలాంటి పాస్తాని తయారు చేసుకోబోతున్నాము. పాస్తాలు బయట నుంచి తీసుకొచ్చి చేయడాలు ఇట్లాంటివి చూస్తూనే ఉంటాము. మనమే చేసుకోవడం చాలా హాయిగా, చాలా హ్యాపీగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీన్ని ఫాలో అవ్వండి, మీరు కూడా ప్రిపేర్ చేయండి. మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ పేరు ఏంటంటే నోకి విత్ పెప్పర్ సాస్. నోకి విత్ పెప్పర్ సాస్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మ్యాష్ పొటాటో 1 కప్పు, అలాగే కొద్దిగా ఆల్ పర్పస్ ఫ్లవర్ లేకపోతే మైదా పిండి, రెడ్ బెల్ పెప్పర్ 1 ముక్క అన్నమాట, చిన్న ముక్క, అలాగే సాసేజ్, చికెన్ సాసేజ్, గ్రీన్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్, కొద్దిగంత బటర్, ఉల్లిపాయ, చీజ్ కొద్దిగా, అలాగే గార్లిక్, వెల్లుల్లి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మ్యాష్ పొటాటో వేస్తున్నా. మ్యాష్ పొటాటో చేసుకోవడం తెలుసు కదా. పొటాటోని బాగా ఉడికించేసి, ఉడికిన పొటాటో స్కిన్ రిమూవ్ చేసిన తర్వాత, తొక్క తీసిన తర్వాత గుజ్జు గుజ్జుగా చేసేయడం అనమాట. అంతే మ్యాష్ పొటాటో, అంతకంటే ఏం లేదు. ఓకే, దీంట్లో మనకు కావాల్సిన విధంగా ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. బాగా చేత్తో నొక్కేయకుండా మెత్తగా కలుపుకోవాలన్నమాట. చెయ్యి కావాలంటే చెయ్యి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చక్కగా వచ్చేసింది కదా. దీన్ని ఏం చేస్తామంటే తర్వాత స్పూన్తో తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకుంటాం. ఆ తర్వాత ఆ ఉండల్ని ఫోర్క్ తోటి రోల్ చేసినట్లయితే పాస్తా రెడీ అవుతుంది అనమాట. ఈ లోపు ఏంటంటే దీన్ని బాయిల్ చేసుకోవడం కోసం వాటర్ కావాలి. కుక్ చేసుకోండి, వేడి వేడి నీళ్ళలో వేయాలన్నమాట, చల్లటి నీళ్ళలో కాకుండా. సో అందుకోసం స్టవ్ వెలిగించుకుంటున్నా. వాటర్ కూడా చిన్న స్పూన్ తీసుకొని క్వాంటిటీ తీసుకుంటాను. ఈ సైజులో అనమాట. తర్వాత ఏంటంటే ఒక ఫోర్క్ తీసుకొని ఇలా పెట్టి ఇలా రోల్ చేస్తే పాస్తా రెడీ అవుతుంది. విల్ డూ ఇట్ ఫర్దర్. ఇది కూడా కొద్దిగా పెద్దగా అయింది, ఇంకా కొంచెం చిన్నది చేసుకున్నాను. తర్వాత చేసుకుంటా. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని, ఆల్రెడీ నీళ్ళు వేడైపోయాయి, మరుగుతున్నాయి కదా, ఫోర్క్కి జస్ట్ కొద్దిగంత డస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా అంటే పిండి అతుక్కుపోకుండా అన్నమాట. తర్వాత వేలికి కూడా కొద్దిగా డస్ట్ చేసుకొని ఇలా నొక్కడం, ఇలా రోల్ చేయడం, కింద ఇందులో వేసేసుకోవాలి. సేమ్ ఇలా రోల్ చేసి దాంట్లో వేసుకుంటూ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం పాస్తాలు అందులోకి వేసేసిన తర్వాత అవి అంటుకుపోకుండా ఉండడం కోసం కొద్దిగంత ఆయిల్ దాంట్లో వేసుకొని, అలాగే కాస్తంత సాల్ట్ కూడా వేసుకుంటాం. సరిపోయింది. 4 to 5 minutes అండి బ్లాంచింగ్ టైం. ఇది 4-5 నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది. పొటాటో ఆల్రెడీ ఉడుకుంటుంది కాబట్టి మనకి ఎక్కువ టైం ఏం తీసుకోదు. సో ఆ 4 నిమిషాలు ఉడికిన తర్వాత వాటిని పక్కకు తీసేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెస్ కూడా చేసుకోవాలి.
నెక్స్ట్ ప్రాసెస్ కటింగ్ కూడా చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ చాప్ చేసుకుంటున్నా. ఫస్ట్ బౌల్లో వేసుకొని తర్వాత ప్యాన్లో వేద్దాం. తర్వాత బెల్ పెప్పర్స్ అన్నీ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నా, చిన్న చిన్నవి. ఆల్మోస్ట్ ఈ సైజ్ కట్ చేసుకొని ఇలాగనమాట. పాస్తా కుకింగ్ అయిపోయింది. దీన్ని నేను వడపోయడానికి తీసేస్తాను. సేమ్ ఇది మళ్ళీ అంటుకోకుండా కొద్దిగంత ఆయిల్ వేద్దాం. ఇలాగే పెడతాను, వడగడుతూ ఉంటుంది. ఆ తర్వాత డిష్లో యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ కూడా కట్ చేసేసామంటే జస్ట్ మనము కటింగ్కి వెళ్ళిపోవచ్చు, అలాగే ఫ్రైయింగ్కి కూడా వెళ్ళిపోవచ్చు. ప్యారల్గా జరిగిపోతుంటాయి అన్నమాట. కాస్త చిన్న సైజ్ క్యూబ్స్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నా ఉల్లిపాయని. ఇప్పుడు సాస్ కోసం ప్యాన్ రెడీ చేసేసుకుందాం. ఇది వేడవుతూ ఉన్నట్లయితే మనం కటింగ్ చేసేసుకొని సాస్కి వెళ్ళిపోవచ్చు. అలాగే రెడ్ బెల్ పెప్పర్ కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాం. ఇదేంటంటే బటర్ అండ్ ఆయిల్ కాంబినేషన్లో వెళ్తుంది. సో కొద్దిగా బటర్ వేసుకున్నాం, అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకుంటాం. కాస్త వేడైన తర్వాత we will add garlic. ఇందులో గార్లిక్ వేస్తున్నా. ఆనియన్, ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం. ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు బెల్ పెప్పర్స్ వేసుకున్నాం. ఫస్ట్ గ్రీన్ బెల్ పెప్పర్స్ వేసాం, తర్వాత రెడ్, అలాగే ఎల్లో కూడా. బెల్ పెప్పర్స్ వేసిన తర్వాత సాసేజ్ కూడా కట్ చేసి వేస్తాం అన్నమాట. కొద్దిగా ఇది కుక్ అయ్యి మనకు సరిపడా వచ్చింది అనుకున్న టైంలో ఆల్రెడీ మనము ఇక్కడ ఉడుకుతున్న పాస్తా ఉంది కదా, దాన్ని తీసి యాడ్ చేసుకుంటాం. కొద్దిగా అలా ఉన్న తర్వాత ఫ్లేవర్ కోసం కాస్తంత పార్స్లీ వేసుకుందాం. ఫైన్ చాప్ పార్స్లీ.
పార్స్లీ అండ్ కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పెప్పర్. ఫైనలీ దీంట్లో చీజ్ గ్రేట్ చేయాలి. చీజ్ మెల్ట్ అయిపోయి ఆ విధంగా సాగిగా వస్తుందన్నమాట. ఓకే, ఆ విధంగా వచ్చిందంటే డిష్ రెడీ అయిపోయింది. కట్టేసాను, ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. నేను రెడీ, తినడానికి నేను రెడీ అన్నట్టు. చూసారా చీజ్. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చూడండి. ఇంగ్రీడియంట్స్ తోటి నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాము ఒక చక్కటి సాలడ్ కూడా పాస్తా స్టైల్లో తయారు చేసుకోబోతున్నాము. స్విట్జర్లాండ్లో పాస్తాలు అలాగే సాలడ్స్ కూడా బాగానే కన్జ్యూమ్ చేస్తారు కాబట్టి అక్కడ కూడా ఉంటుంది ఇది. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే గ్రీన్ యాపిల్ సాలడ్ విత్ పాస్తా. గ్రీన్ యాపిల్ సాలడ్ విత్ పాస్తా ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. పాస్తా 1 కప్పు, ఐస్బర్గ్ లెట్యూస్ కొద్దిగా, ఒక గ్రీన్ యాపిల్, అలాగే జీడిపప్పు, తేనె, కొద్దిగా చీజ్, అలాగే ఆరెంజ్ జ్యూస్ కొద్దిగా, లెమన్ జ్యూస్ కొద్దిగా, బాదాం, కిస్మిస్ కొద్దిగా, ఎండు ద్రాక్ష, అలాగే డ్రై డేట్స్ ఒక 4, అలాగే కొద్దిగా రాస్బెర్రీస్. సో ఇవి ఇంగ్రీడియంట్స్ అనమాట. నిజానికి దీన్ని ఫ్రూటీ సాలడ్ అని కూడా అంటూ ఉంటారు. బోల్డ్ అని ఫ్రూట్స్ ఉన్నాయి, యాపిల్ ఉంది, దాంతోపాటుగానే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అనమాట. అందుకని అలా కూడా పిలుస్తూ ఉంటారు. ఎనీవే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందులో ఏంటంటే పాస్తాని బ్లాంచ్ చేయాలి. పాస్తాని బ్లాంచ్ చేసుకొని ఆ తర్వాత ఫ్రూట్స్ అన్నిటితోటి సాలడ్ తయారు చేసుకొని బ్లాంచ్ చేసిన పాస్తాని అందులో యాడ్ చేసుకొని చక్కటి డ్రెస్సింగ్ కలిపేస్తే సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు పెట్టుకున్నాం. నీళ్లు కాగేలోపు ఈ ఫ్రూట్స్ కట్ చేసుకుందాం. తక్కువ టైమే ఉంది కదా. ఫస్ట్ క్యాష్యూ చాప్ చేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు రావాలి, హాఫ్స్ వచ్చినా పర్లేదు, స్ప్లిట్ చేసి కట్ చేసుకున్నా పర్లేదు. చాలా చక్కటి సాలడ్, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. పిల్లలు బాగా ఇష్టపడతారు, అన్ని ఫ్రూట్సే ఉన్నాయి కాబట్టి ఇష్టపడతారు, హెల్తీగా కూడా ఉంటుంది. ఓకే, వాటర్ వేడైపోయాయి. ఇందులో పాస్తా వేస్తున్నాను. యు నో ద డ్రిల్. పాస్తా అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగంత ఆయిల్, ఫ్లేవర్ కోసమో టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్. దాని పని చేసుకుంటూ ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం. ఇప్పుడు గ్రీన్ యాపిల్ కట్ చేసుకుంటాం. కటింగ్. సరే, పాస్తా పరిస్థితి చూద్దాం. బౌల్లో పెట్టేసుకొని లెట్యూస్ కట్ చేసుకుందాం. ఏ సాలడ్లోకైనా
ఐస్బర్గ్ లెట్యూస్ ఇది వేస్తుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో అందుకని మిస్ కాకుండా ఇది మాత్రం యూస్ చేయండి. చాలా చక్కటి ఫ్లేవర్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సాలడ్లో ఉన్న మిగిలిన ఏదైనా హార్ష్ థింగ్స్ కానీ హార్డ్ టేస్ట్ వచ్చే ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే కూడా దాన్ని కాంపన్సేట్ చేస్తుంది అనమాట ఐస్బర్గ్ లెట్యూస్. చాలా బాగుంటుంది. ఓకే, పాస్తా ఇంకా బ్లాంచ్ అవుతూనే ఉంది. కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా, కాసేపు బ్లాంచ్ అయిన తర్వాత తీసేద్దాం. నెక్స్ట్ డేట్స్, ఇవి విత్ సీడ్ ఉన్నాయి. సో ఫస్ట్ సీడ్ రిమూవ్ చేసుకుందాం. తర్వాత రెండుగా కట్ చేసి మధ్యలో కట్ చేస్తే మనకు కావాల్సిన స్లైస్. ఇక్కడ పాస్తా బ్లాంచింగ్ అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే యథావిధిగా we will strain. At the same time మళ్ళీ అంటుకోకుండా కొద్దిగంత ఆయిల్ వేసి ఉంచేస్తే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది. We'll keep aside. అప్పటి వరకు స్ట్రైన్ అవుతూ ఉంటుంది. ఒకేసారి మిక్స్ చేసే టైంలో మనం తీసుకొస్తాను. నెక్స్ట్ బాదాం కూడా రఫ్ చాప్ చేసుకోవాలి. అలాగే బెర్రీస్ హాఫ్ కింద కట్ చేసేసుకోండి, సరిపోద్ది. రైజిన్స్ కూడా కావాలంటే చేసుకోవచ్చు, బట్ ఆల్రెడీ ఆ సైజ్ తక్కువగానే ఉంది కాబట్టి ఐ డోంట్ వాంట్. కటింగ్స్ మొత్తం పూర్తయిపోయాయి. ఇక ఫైనల్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిపోదాం. ఏంటి సాలడ్లో ప్రధానమైనది కోర్స్ బాడీ ఉంటుంది, ఇంకా ప్రధానమైనది ఏంటంటే డ్రెస్సింగ్. సో మనం డ్రెస్సింగ్లోకి దిగిపోదాం. ఫస్ట్ డ్రెస్సింగ్ చేసుకోవాలి. డ్రెస్సింగ్ కోసం ఏమేమి యాడ్ చేస్తున్నామంటే ఫ్రూటీ కదా, ఇది మొత్తం అంతా ఫ్రూటీగా ఉంది. సో ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకున్నాము. తర్వాత లెమన్ జ్యూస్, తేనె యాడ్ చేసేస్తాం కదా, అయిపోయింది. తర్వాత కొద్దిగంత ఒక 5 ml ఆయిల్ కావాలన్నమాట. ఆలివ్ ఆయిల్ ప్రిఫరబుల్లీ. దెన్ కొద్దిగంత సాల్ట్, కొద్దిగా పెప్పర్ నానబెట్టుకోండి. వేసి నీట్గా బాగా విస్క్ చేసినట్టుగా మిక్స్ చేసుకున్నట్లయితే ఇదంతా కూడా చక్కటి డ్రెస్సింగ్ తయారవుతుంది. రెడీయా? డ్రెస్సింగ్ రెడీ. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో యాడ్ చేసుకుంటాం అన్నమాట ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా. ఫస్ట్ పాస్తా వేస్తున్నా. ఓకే, అండ్ యాపిల్ ముక్కలు, లెట్యూస్, జీడిపప్పు, బాదం పప్పు, డ్రై డేట్స్, కొద్దిగా గార్నిష్ కోసం పక్కన ఉంచుకుంటాను. అలాగే
కిస్మిస్ వేస్తున్నా అండ్ బెర్రీస్ కూడా. ఎమ్మీగా కనిపిస్తుంది చూడ్డానికి. టేస్ట్ కూడా నేను ఆగలేను. వెంటనే మీకు ప్రజెంటేషన్లో పెట్టి చూయించేసి తర్వాత టేస్ట్ చేసి కూడా ఎలా ఉందో చెప్పేస్తాను. అలా ఉండని. వాట్ లెఫ్ట్? యా, గ్రేటర్ తీసుకొని ఇందులో కొద్దిగా చీజ్ గ్రేట్ చేసుకున్నాను. డన్. పాస్తా రెడీ అయిపోయింది. పాస్తా సాలడ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. సూపర్ డ్రెస్సింగ్, చాలా బాగా కుదిరింది. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.